అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, అంటే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే నిన్న ఫిలిం ఛాంబర్‌లో ఆంధ్ర గో బ్యాక్ అని చెప్పేసి ఒక నినాదం అనేది నడిచింది. కొంచెం ఉద్రిక్తత అనేది ఏర్పడింది. ఎందువల్ల సార్ ఇలా జరిగింది? నిజంగానే తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందా ఏంటి? మన తెలంగాణ అనేది వాళ్ళ రాష్ట్రంలో మనం ఉన్నాం. వాళ్ళ చైర్మన్ ఎవరు, ఎఫ్డీసీ చైర్మన్ ఎవరు? తెలంగాణ వ్యక్తే కదా. ఎవరు? దిల్ రాజు గారే కదా. ఓకే. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో సెటిలర్స్గా ఆంధ్ర గోబ్యాక్ అన్నా ఎవరు గోబ్యాక్ అన్నా సెటిలర్స్గా ఇక్కడ ఉన్నాం. అందరూ వ్యాపారాలు చేస్తేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. ప్రపంచంలో ట్రంప్ గారు మొత్తం మా అమెరికా వాళ్ళని తప్ప ఎవరో ఉండకూడదు అనుకుంటే ఎడారైపోద్ది. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, ప్రపంచ దేశాలు ఎక్కడైనా అందరం కలిపి ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, మనకి మొత్తం టోటల్గా రాబడి వస్తుంది. మనమే రాష్ట్రాన్ని పాలించుకుందాము అంటే ఏ దేశము ఏ రాష్ట్రము అభివృద్ధి చెందదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది నేను ఏ రాష్ట్రం కోసం ఏ జిల్లా కోసం చెప్పట్లే. ట్రంప్ గారు మొత్తం టోటల్గా మేమే ఉండాలి, మీరు ఎవరు ఉండకూడదు గోబ్యాక్ అంటే అమెరికా మాత్రమే ఉంటుంది. అంత స్థలం అంతా ఎడారి ఉంటుంది. వాళ్ళు ఎక్కడ బిజినెస్ అవుతుంది? అలాగే అమెరికా, బ్రిటన్ అవ్వచ్చు, సో మెనీ ప్రపంచ దేశాలు అవ్వచ్చు. తెలంగాణ రాష్ట్రం కూడా అంతే. ఆంధ్ర వాళ్ళు ఉండొద్దు, పక్క రాష్ట్ర వాళ్ళు ఉండొద్దు, ఇంకో రాష్ట్రం వాళ్ళు ఉండొద్దు. ఎవరు ఉండొద్దు అంటే మీరే పాలించుకుంటారా? కాదు కదా. అంటే మన ఢిల్లీలో మనం ఎందుకుంటున్నాం? తెలంగాణ వాళ్ళందరూ కూడా మన భీమండిలో ఎందుకుంటున్నారు? తెలంగాణలో మహారాష్ట్రలో ఎందుకుంటున్నారు? తెలంగాణ వాళ్ళంతా గల్ఫ్లో ఎందుకుంటున్నారు కదా. అందుకే మన రాష్ట్రంలో మనమే ఉండాలి అనేది తప్పు. అన్ని రాష్ట్రాల వాళ్ళని గౌరవించాలి. నేనేమంటున్నానంటే మీ గొడవ ఎందుకు వచ్చిందో, దేనికి వచ్చిందో, ఎలాగొచ్చిందో తెలియదు. డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారిది ఏదో పుస్తక ఆవిష్కరణకు దేనికో వచ్చారు. వచ్చిన వాళ్ళలో పెద్దలు మన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు 10 సంవత్సరాలు చేశారు టూరిజం మంత్రిగా, 10 సంవత్సరాలు సినీ ఆటోగ్రఫీ మినిస్టర్గా చేశారు. అప్పుడు తెలంగాణ గుర్తు రాలేదా? అప్పుడు తెలంగాణ బిడ్డలు గుర్తు రాలేదా? అప్పుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు గుర్తు రాలేదా? పైడి జయరాజు గారు గుర్తు రాలేదా? ప్రభాకర్ రెడ్డి గారు గుర్తు రాలేదా? మరి 10 సంవత్సరాలు మీరు ఇప్పుడు ఏదైతే గొడవ పెట్టుకుంటే పెద్దలుగా మీరు పిలిచారో వాళ్ళందరూ మరి ఇదే 15 సంవత్సరాలు అయింది కదా ఫోటోలు పెట్టి. ఈ 15 సంవత్సరాల ఫోటోల్లో మరి ఆ ఫోటో చిన్నదుంది, పెద్దదుంది, లేకపోతే తక్కువ ఉంది, పెట్టలేదు అని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎందుకు అడగలేదు? మరి ఆ రోజు ఈ 10 సంవత్సరాల్లో ఈ సురేష్ బాబే పెద్దోడయ్యాడు, మరి వీళ్ళందరూ సినిమాలు ఆంధ్ర వాళ్ళు అందరూ ఆయనకి పక్కన ఫ్రెండ్స్ అయ్యారు. మరి తెలంగాణ వ్యక్తులు ఎవరో కనబడలేదే కదా. మరి ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, మీరు ఎక్కడ ధర్నా చేయాలి? దిల్ రాజు గారు ఎఫ్డీసీ ఆఫీస్లో ధర్నా చేయాలి. లేదంటే 10 సంవత్సరాల పాటు మీరు నడిపినప్పుడు ఈ ఫోటోలు ఎందుకు మీరు ఎలా ఉంచారు? ఎందుకు ఈ సో మెనీ టైమ్స్ మీరు వచ్చారు కదా 10 సంవత్సరాల రాష్ట్రంలో. శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు మా తెలంగాణ కవుల్ని, కళాకారుల్ని అందరినీ అవమానించారు, సినీ కళాకారులను అవమానించారు. ఈ ఫోటోలు ఇక్కడ పెట్టించవలసిన బాధ్యత మీ మీద లేదా అని అడగాలి. 100% ఫోటోలు పెట్టకపోతే తప్పే. కానీ ఇది సందర్భం కాదు. ప్రశ్నించవలసినది వచ్చిన వాళ్ళని. ఆ 10 సంవత్సరాలు ఏమయ్యింది? 15 సంవత్సరాలు అయింది ఆ ఫోటోలు పెట్టి. పైడి జయరాజు గారు ఫోటో లేదు అంటే పెద్దది ఫోటో మీరు చేయించి పెడితే కంపల్సరీ పెడతారు. ఒకటి. రెండోది, మీరు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి ఫోటో లేదంటే పెడతారు, ఇంకొక ఫోటో లేదంటే పెట్టారు. అది ఎక్కడ అడగాలి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ దిల్ రాజు గారి ఆఫీస్, ఎఫ్డీసీ ఈజ్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఎఫ్డీసీ సినిమాకి ఏం కదా, టూరిజం, సినీ ఆటోగ్రఫీ మినిస్టర్, అంతే కదా. మరి ఎందుకు అడగలేదు? మీరు ఈరోజు వచ్చి గొడవ పెట్టి అక్కడ మనం గోబ్యాక్ ఆంధ్ర అంటే అవుతుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అన్నదమ్ములుగా ఉన్నాం. ఇప్పుడు మొత్తం టోటల్గా ఇందాక మరి సీఎం రమేష్ గారు చెప్పినట్టు ఆంధ్ర వాళ్ళే కాంట్రాక్టులు చేస్తున్నారు. మరి ఇక అప్పుడు కాంట్రాక్టులు ఆంధ్ర వాళ్ళే చేశారు, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళే పెత్తనం చేస్తున్నారు అంటే మరి మీరు చెయ్యండి, తప్పేం లేదు కదా. మిమ్మల్ని కాదని చెప్పట్లేదు కదా. అవును, మేము కాదంటున్నావా?
మరి ఈరోజు మీరు ఆంధ్ర అని వస్తప్పుడు మీరు ఫస్ట్ వచ్చేటప్పుడు ఎఫ్డీసీని అడగాలి, మీ దిల్ రాజు గారిని అడగాలి, మీరు ఇంతకుముందు ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారిని అడగాలి. ఏమన్నా నీ పరిశ్రమలో 10 సంవత్సరాలు మమ్మల్ని సర్వనాశనం చేసావు కదా, కవులన్నో కళాకారులన్నో సినిమా వాళ్ళన్నో మమ్మల్ని తెలంగాణకి దూరం చేసావు కదన్నా, ఈ 10 సంవత్సరాలు నువ్వు సాధించింది ఏంటన్నా సీనన్నా అని అడగాలి. టూరిజం మంత్రిగా నువ్వు ఉన్నావు కదన్నా, నువ్వేం టూరిజం డెవలప్ చేసావన్నా, రిలేటెడ్ బై సినిమా ఇండస్ట్రీ కూడా మీకు కలిసి వస్తుంది కదన్నా, మా తెలంగాణ బిడ్డలకు మా కవులకు కళాకారులకు మా ఆర్టిస్టులకు ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చావన్నా అని అడగాలి. మీరు ఇప్పుడు అందరినీ అక్కడ పెట్టుకొని వచ్చి మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి యాంటీగా వచ్చి మీరు చేసినట్టే ఉంది తప్ప, అది బీఆర్ఎస్ ధర్నాలాగా ఉంది తప్ప ఇంకోట్లా లేదు. ఒకసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని కించపరచట్లేదు, మిమ్మల్ని బాధ పెట్టట్లేదు. ఇది అన్నీ ఒక్కసారి మనసుతో ఆలోచించండి. ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, తమిళనాడు వాళ్ళు వెళ్ళిపోవాలి, కర్ణాటక వాళ్ళు వెళ్ళిపోదాం. ఒక నిర్ణయం తీసుకోండి, అందరూ వెళ్ళిపోదాం. మీరు ఒక్కలే పాలించుకుంటారా? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఒక్కలే ఏంటి, అన్ని రాష్ట్రాల్లో వెళ్ళిపోదాం. మరి మీ రాష్ట్రాలు అందరూ ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో అందరూ వచ్చిమనండి. అంటే ఇది మన భాషా భేదం కాదు. అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగానే మాట్లాడుకుందాం. అన్నదమ్ములుగా తప్పు జరిగితే దాన్ని కూర్చొని సర్దిద్దుకోవాల్సిన మాటలు మనం మాట్లాడుకోవచ్చు. గోబ్యాక్ అన్నా మనం కుట్టుకొని కొట్లాడుకున్నా మనం అక్కడ భద్రగొట్టినా ఏమొస్తుంది చెప్పండి? మళ్ళా ఉద్యమం మీరు స్టార్ట్ చేస్తున్నారు. ఏం ఉద్యమం? దేనికి ఉద్యమం? మీరు 10 సంవత్సరాలు ఉద్యమం చేసి మీరు తెలంగాణ సాధించుకొని 15 సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించుకొని మళ్ళీ మీరు 10 సంవత్సరాలు మీ దగ్గరే గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని మీరు కరెక్ట్గా చేసుకోలేక, మీ ఆర్టిస్టులు మీరు డెవలప్ చేసుకోలేక, మరి ఇదే దిల్ రాజు గారు ఆంధ్రప్రదేశ్లో కోట్లాది 100 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆయన గోబ్యాక్ అంటున్నారా? ఇదే తెలంగాణ కాంట్రాక్టర్లు అందరూ ఆంధ్రాలో బిజినెస్లు చేస్తున్నారు, గోబ్యాక్ అంటున్నారా? ఇది వ్యాపారం. ఎవరి వ్యాపారం వాళ్ళు చేస్తారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసింది ఏంటో చెప్పమానండి. శ్రీనివాస్ యాదవ్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేసింది ఏంటి, ఇప్పుడు చెయ్యింది ఏంటి 15 నెలల్లో? ఇది 15 సంవత్సరాలు అయింది ఆ ఫోటోలు పెట్టి. మీరు ఈరోజు మాట్లాడడం ఎందుకు? ఆ రోజే మాట్లాడాలి కదా. ఇంకోటి, అక్కడ ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు, రోజు వస్తారు, రోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూర్చుంటారు, మాట్లాడుతూ రోజు ఆ ఫోటోలు చూసేటప్పుడు ఒక్కసారి కూర్చొని, అన్న ఈ ఫోటో పైడి జయరాజు గారి ఫోటో లేదు, లేకపోతే కాంతారా గారి ఫోటో లేదు, లేకపోతే పలానా ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో, పెద్దలు వాళ్ళని మేము గౌరవించాలా, 100% గౌరవిస్తాం. కానీ అది మీరు చెప్తే పెట్టకపోతే అప్పుడు అడగాలి కదా. మీరు ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఆ ప్రోగ్రాంకి వచ్చి మీరు వచ్చి గొడవ పెట్టుకొని అంతమంది వచ్చి లోనకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, పోలీసులు రావడం అనేది ఇది అవమానకర విషయం, బాధాకర విషయం. బాధతో మాట్లాడుతున్న మాట నేను ఒకటే, అందరూ అన్నదమ్ములే. మేము ఇక్కడ వచ్చి 35 సంవత్సరాలు అయిపోయింది. మమ్మల్ని వెళ్ళమని అంటానికి, మిమ్మల్ని వెళ్ళటానికి కాదు. ఇక్కడ మా పిల్లలు ఇక్కడే పుట్టారు. మా పిల్లలు తెలంగాణ, మేము ఆంధ్రప్రదేశ్. అలా కాదు. సెటిలర్స్ అంటే మనందరూ అన్నదమ్ములుగా ఉండాలి. ఈ ప్రాంతీయ భేదాలు రాకూడదు. 10 సంవత్సరాలు మరి ఆయన ఉన్నప్పుడు రానివి ఇప్పుడు ఆయన ఎందుకు తీసుకొస్తున్నాడు? ఆయన ఉన్నప్పుడు కడుపులో పెట్టుకొని చూస్తానన్న కేసీఆర్ గారు ఏమయ్యారు? ఇప్పుడు మరి ఆయన గోబ్యాక్ అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు అధికారం లేదనా? అధికారం ఇస్తే కడుపులో పెట్టుకుంటాడా? అధికారం పెట్టుకోకపోతే గోబ్యాక్ అంటాడా? ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు సమాధానం చెప్పాలా. దాడిని బీఆర్ఎస్ దాడిగానే పరిగణించవలసి వస్తుంది. మీకు పదవులు ఉంటే కడుపులో పెట్టుకుంటారు, పదవులు లేకపోతే గోబ్యాక్ అంటారా అని సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఫోటోలు పెట్టకపోవడం తప్పు, ఫోటోలు లేకపోతే పెట్టించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు కవులు కళాకారులు, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళు ఎంతో త్యాగాలు చేసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు మన ఫోటోలు పెట్టాలి. పెట్టే మార్గం ఇది కాదు. ఆ మార్గం మనం వేరే విధంగా మనం మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి తప్ప ఈ విధంగా దాడి ప్రయత్నం కరెక్ట్ కాదు, గోబ్యాక్ అన్న ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది ఇది నా అభిప్రాయం. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను మొత్తం టోటల్గా ఏం మాట్లాడినా ఇది మాత్రం నేను పూర్తిగా ఖండిస్తూ బాధతో చెప్తున్న మాటలే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నారు చాలామంది, అక్కడ ఉన్నవారు ఆల్రెడీ మాట్లాడుతున్నాం మన గోబ్యాక్ ఎందుకు? అన్నదమ్ముల్లో కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి. ఎవరో ఒక తప్పు చేస్తే మొత్తం ఇండస్ట్రీ తప్పే చేయదు కదా. తప్పు జరిగి ఉంటుంది, నేను కాదు అని చెప్పను. దాన్ని సర్దిద్దుకొని చేయాల్సిన బాధ్యత ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.